శ్రీమతే నమః. మొన్న మన భారత జవాను పొరపాటున ఈ పాక్ భూభాగంలోకి అడుగు పెట్టినందుకు గాను ఈ పాపిగాళ్ళు, ఈ పాప సైనికులు వచ్చి అతన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు అతను ఆచూకీ చెప్పట్లేదు. 10-15 రోజులైంది. మన భారత ప్రభుత్వం ఏమో సంప్రదింపులు జరుపుతున్నా గానీ దగ్గర ఉన్నాడని ఒకసారి, మా దగ్గర లేడని ఒకసారి చెప్తోంది. అలాగే అలా చెప్తూనే ఈ జవానికి సంబంధించి కళ్ళకు గంతలు కట్టేసిన ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆ ఫొటోస్ చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉంటారు అంటే, భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అనేది ఈ పాపి కుట్ర అన్నమాట. ఇది ఎప్పుడు అంతే, దాని బుద్ధి ఎప్పుడు మార్చుకోదు. మొదటి నుంచి మన మీద అలా పడి చస్తూనే ఉందా ఆ ప్రభుత్వం. మరి పొరపాటున వాళ్ళ భూభాగంలో అడుగు పెడితేనే అన్ని చిత్రహింసలు చేస్తుంది. 12 సంవత్సరాలుగా మన భారతదేశంలో ఉంటూ ఈ పాపి వాళ్ళకి ఎన్నో విషయాలని చేరవేస్తున్నాడు ఒకడు. 12 ఏళ్లుగా ఈ పాకిస్తాన్ ఏజెంట్ రాజస్థాన్ లో జైసల్మేర్ లో ఉంటున్నాడు. అతను ఆచూకీని నిన్న కనుగొన్నారనమాట. కనుగొంటే ఎన్ని విషయాలు తెలిసాయంటే, అతని పేరు పఠాన్ కాంట. అతను 2009-2010లోనే ఈ పాక్కి వెళ్ళిపోయి భారతదేశానికి సంబంధించి ఏ విధంగా కుట్రలు చేయాలి ఇవన్నీ శిక్షణ తీసుకున్నట్ట. శిక్షణ తీసేసుకుని 2013 నుంచి రాజస్థాన్ లో జైసల్మేర్ లో ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా రాజీవ్ కిషన్ అనో ఏదో పేరు మార్చుకున్నాడు. రాజీవ్ కిషనే అలా పేరు మార్చుకుని ఆధార్ కార్డులు, అలాగే సిమ్ములు, నకిలీ పాస్పోర్ట్స్ ఇవన్నీ సృష్టించేశాడు. సృష్టించడం వీళ్ళు సృష్టించక్కర్లేదు. ఈ పాక వాళ్ళకి ఎవడైనా సహాయం చేస్తాము అని అనుకుంటే వాళ్ళే ఇవన్నీ ఇచ్చేస్తారు. ఇవన్నీ వీడి దగ్గర ఉన్నాయన్నమాట. అంటే వాడి పేరు బయటికి రాకుండా ఈ మారు పేర్లతోటి, బినామీ పేర్లతోటి వాడు చలామణి అయిపోతున్నాడు. వాణ్ణి మన జవాన్లు పట్టుకున్నప్పుడు అసలు విషయం ఏం తెలిసింది అంటే, అక్కడ పాక్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి వీడు ఎన్నో విషయాలని చేరవేస్తున్నట్ట. చేరవేయటం మాత్రమే కాకుండా మన దేశ భద్రతకి సంబంధించిన ఫొటోసు, వీడియోసు, మన జవాన్లకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఫొటోసు, వీడియోస్ అక్కడికి చేరవేస్తున్నట్ట. 12 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నాడు ఈ దరిద్రుడు. మరి మన నిర్ణయం తీసుకున్నారు కదా నరేంద్ర మోడీ గారు. మరి ఇలాంటి వాళ్ళందరూ మన భారతదేశంలో ఉంటే మరి గొడవలు జరగకుండా, దాడులు జరగకుండా ఎలా ఉంటాయి? మొన్న పెహల్గాంలో దాడి కూడా ఎలా జరిగింది? 2 ఏళ్ల నుంచి ఆ వెధవలు ఈ కాశ్మీర్ లోయకి వచ్చి ఉన్నారట. అంతకు ముందు వాళ్ళు శిక్షణ తీసుకుని వచ్చి అక్కడి నుంచి పాకిస్తాన్ ఏజెంట్లతో మాట్లాడుతూ ఎలా గొడవలు పెట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా దాడులు చేయాలి అవన్నీ మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ప్రజల్ని నమ్మించేసి మన వాళ్ళతో కలిసిపోయి ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తారు, ఆ తర్వాత మనకి వెన్నుపోటు పొడి చేస్తారు. పెహల్గాంలో చేసింది అదే. ఆ వెధవలు 2 సంవత్సరాలుగా ఈ కాశ్మీర్ లోయలో ఉన్నారట. ఏ ధైర్యంతో ఎలా వచ్చారు చూడండి. ఏ దొంగదారిని వచ్చేస్తారు. అలా దొంగదారిని వచ్చేసి అన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండాలి అంటే వాళ్ళకి సహాయం చేస్తున్నది ఎవరు? మన వాళ్లే కదా. మన దేశంలో ఉంటూ డబ్బుకి అమ్ముడిపోయిన వెధవలు ఉంటారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళకి సహాయం చేస్తారు. లేకపోతే ఎలా ఉండగలుగుతారు భారతదేశంలో? మొన్న కూడా ఒక జవాను ఆన్లైన్ లో ప్రేమట పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అతను జవాను, పోనీ ఇంకెవరైనా అయితే అనుకోవచ్చు వాడికి తెలియక చేసుకున్నాడు అని అనుకోవచ్చు. ఆ జవాను పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి అసలు విషయాలు బయటికి చెప్పకుండా, ఆ అమ్మాయి ఏం పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందిట, ఇక్కడ ఉండడానికి వీలు కాని పరిస్థితుల్లో ఆ అమ్మాయినేమో ఇంట్లో దాచేసి విషయం బయటికి తెలియకుండా ఇతను మేనేజ్ చేసేస్తున్నాడు. ఏదో విధంగా భారత ప్రభుత్వానికి తెలిసింది. ఇప్పుడు ఆ విషయమే గొడవ జరుగుతోంది. ఇప్పుడు ఆ అమ్మాయినే విచారణ చేస్తున్నారు. అంటే ఎంతమంది అక్రమంగా భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వెన్నుపోటు పొడి చేయాలని చూస్తున్నారో చూడండి. మరి అలాంటి వాళ్ళందరినీ అక్కడికి పంపించడం సబబే కదా. అన్ని తప్పులు చేస్తూ మన భారతదేశంలోకి వచ్చేసి అక్రమంగా ఉంటూ మన భారతదేశం యొక్క రహస్యాలన్నీ అక్కడికి పంపిస్తే భారతీయ జవాన్లు ఇలాంటి వెధవలందరినీ పట్టుకుందని అనుకోండి, పాక్ ప్రవర్తించినంత క్రూరంగా మన భారత జవాన్లు అస్సలు ప్రవర్తించరు. అలా ప్రవర్తిస్తే దెబ్బకి నజ్జు కట్టేసేది పాకిస్తాన్కి. అసలు ఏ పాపము చేయకుండా, ఏ తప్పు చేయకుండా, అతను గూఢచారి కూడా కాదు, సామాన్యమైన రైతు అనమాట. సర్జిత్ సింగ్ అని అతను 1990 ఆ ప్రాంతాలలో ఈ భారత సరిహద్దు నుంచి పాకిస్తాన్ సరిహద్దులోకి అడుగు పెడతాడు. అది కూడా కావాలని కాదు, వాళ్ళ అక్కతో ఏదో గొడవ జరుగుతుందనమాట. అంటే మాట చిన్న చిన్న మాటలు. వాళ్ళ అక్కే ఉంటుందంటే, పోరా నీ మొహం నాకు చూపించుకు అంటుందన్నమాట. ఎందుకంటే ఈ సర్జిత్ సింగ్ అతను మద్యం తాగుతాడు.
అందుకని చెప్పి వాళ్ళ అక్కకి కోపం వస్తుంది, నువ్వు మద్యం తాగడం మానేకపోతే నువ్వు నాకు మొహం చూపించుకుంటే అక్క అలా అందని చెప్పి ఇతను బాధపడి మద్యం తాగి ఈ పాక్ సరిహద్దుల్లో పడిపోతాడు. భారతదేశానికి పాకిస్తాన్కి ఆ సరిహద్దులో పడిపోతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసి తీసుకువెళ్ళిపోయి ఇతన్ని 22 ఏళ్ల పాటు జైల్లో పెట్టారు. అతన్ని అసలు గూఢచారి కాదు, అతను ఎవరో ఏంటో దర్యాప్తు చేయలేదు, అతని గురించి ఎంక్వైరీ తెలుసుకోలేదు, ఏమీ చేయలేదు. ఇతను మాట్లాడేదేమో పంజాబీ భాష అయితే ఇతని మీద కేసు ఫైల్ చేసి ఇతని గురించి వివరాలన్నీ ఇంగ్లీష్ లో రాశారు. అతనికి చెప్పారు ఈ సర్బ్జీత్ సింగ్, కానీ అతనికి ఇంగ్లీష్ రాకపోవటం వల్ల అతను కూడా ఏదైనా సంతకం పెట్టమంటే సంతకం పెట్టినట్టున్నారు. ఈ విషయం ఏంటంటే మన భారతీయులకి తెలిసింది, మన భారత ప్రభుత్వానికి సర్బ్జీత్ సింగ్ ని ఇలా పట్టుకున్నారు, ఇలాగా పాక్ చెరలో ఉన్నాడు అని. మన భారత ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేసింది. మన భారతదేశం నుంచి ఒక లాయర్ ఏం చేశారంటే 1,00,000 మంది చేత సంతకాలు చేయించుకుని ఈ పాకిస్తాన్ వెళ్ళి ఈ సర్బ్జీత్ సింగ్ కోసం పోరాటం చేస్తే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. చూడు మా దగ్గర ఆధారం ఉందని చెప్పి ఆధారాన్ని చూపించేశారు. అంటే ఏంటంటే ఏదైనా సరే పుట్టించగల సమర్థులు అనమాట వాళ్ళు. నిజంగా ఈ సర్బ్జీత్ సింగ్ ని నిజంగా హింస పెట్టారు, ఎంత దారుణంగా హింసించారో. 2012 ఆ ప్రాంతంలో ఏమైందంటే ఈ సర్బ్జీత్ సింగ్ ని వదిలేస్తున్నాము అని చెప్పింది. ఈ లోపు అక్కడ లోకల్ గా ఉన్న ఇస్లామికులు ఏం చెప్పారు అంటే అలా ఎలా వదిలేస్తారు, ఫైసలాబాద్ బాంబు దాడి ఇతని వల్లే జరిగింది కదా అంటే తూచి మేము ఇతన్ని కాదు ఇంకొకళ్ళనేమో వదలాలి అని అనుకున్నాం, పొరపాటుని పేరు చెప్పామని చెప్పి మళ్ళీ ఈ సర్బ్జీత్ సింగ్ నేమో జైల్లోనే పెట్టేశారు. పెట్టి హింసించారు, వాళ్ళు నరకం చూపించారనమాట. అంతలాగే హింస పెట్టి ఆ బాడీని ఆ తర్వాత భారతదేశానికి పంపించారు. వాళ్ళు పంపిస్తే అప్పుడు మన భారత ప్రభుత్వం ఆ బాడీకి పోస్ట్ మార్టం చేస్తే ఎంత హింసించారు అనేది తెలిసింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే సర్బ్జీత్ సింగ్ గారిని రెండోసారి పోస్ట్ మార్టం చేశారనమాట. అంటే భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన బాడీని పంపించిన తర్వాత అందులో తెలిసిన విషయం ఏంటి అంటే 2 కంటే ఎక్కువ మంది తన మీద అటాక్ చేశారు, చాలా హెవీ బ్లంట్ వెపన్స్తో అటాక్ చేశారు. ఆ అటాక్ చేసినప్పుడు ఏమైంది అంటే స్కల్ పగిలిపోయింది, 2 ముక్కలు అయిపోయిందిట. అలాగే 2 చెవుల్లోనూ చాలా గాయాలు ఉన్నాయట, జా పగిలిపోయిందిట, తల పగిలిపోయింది, తల మీద కుట్లున్నాయి కానీ ఎటువంటి సర్జరీ చేసిన గుర్తింపులు మనకి కనిపించటం లేదట. అలాగే 3 లెఫ్ట్ అండ్ 2 రైట్ రిబ్స్ ఫ్రాక్చర్డ్ అంట. గాల్ బ్లాడరు, హార్ట్, స్టమక్ ఇవి శరీరం నుంచి మిస్ అయిపోయాయంట. బహుశా వీళ్ళు శరీరం నుంచి వాళ్ళు తీసేసి ఉంటారు, అక్కడ వాళ్ళు ఎక్కడికైనా పంపించుంటారు. ఎందుకు పంపించుంటారు ఈ పాటికి మనకు తెలిసే ఉంటుంది కదా. అతను పనికి రాలేదు కానీ అతని శరీరంలో భాగాలు మాత్రం వీళ్ళకి పనిచేస్తాయి. కాజ్ ఆఫ్ డెత్ ఏం చెప్పారు అంటే ఈ బ్రెయిన్ డెడ్ అయిపోవటం వల్ల అతను చనిపోయాడు అని చెప్పారు. అతని శరీరం పూర్తిగా ఛిద్రం చేసేసారనమాట. ఛిద్రం చేసేసి అప్పుడు పంపించారు. అంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఎన్ని విధాలుగా హింసించారో, ఎన్ని విధాలుగా హింసిస్తే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారో, కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన శరీరం మీద కూడా వాళ్ళు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో మనకు అర్థమవుతోంది కదా. అసలు ఏమీ చెయ్యని ఒక నిర్దోషి 22 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. కనీసం కొంచెం కూడా దయాదాక్షిణ్యం లేకుండా పాకిస్తాన్ వాళ్ళు ఎంత కర్కశంగా మన మీద వాళ్ళ జులాన్ని చూపిస్తున్నారో ఇది చూస్తే మనకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సర్బ్జీత్ సింగ్ కి పెళ్ళయింది, పిల్లలున్నారు. అసలు ఏ తప్పు చేయలేని అతన్ని పాక్ ప్రభుత్వం ఎంత దారుణంగా హింసించిందో చూడండి. అంత హింస చేసే వెధవులు వాళ్ళు, చాలా నరకమే చూపించేస్తారు. ఎంతో మంది మన భారతీయ సైనికులు పొరపాటున ఈ పాకిస్తాన్ చెరలో గనక వెళ్తే వాళ్ళు ఇలాగే హింస పెడతారు. అలాంటి అమాయకులను నిర్దాక్షిణ్యంగా చంపి పారేసేది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ తర్వాత ఇది 2013 ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు ఈ లోపు జరిగిందనమాట. అతని మీద దాడి జరగడము, మే 2వ తారీఖు అంటే ఈ రోజు అతను చనిపోవటము, అదంతా 2013లో జరిగిందనమాట. ఆ తర్వాత మొన్న ఇతన్ని ఈ సర్బ్జీత్ సింగ్ ని ఎవరైతే చంపేశారో ఆ చంపిన వాళ్ళలో తాంబా అనే వ్యక్తిని లాహోర్లో ఎవరో షూట్ చేసి పడేశారు.
ఈ మధ్య మన భారతీయుల మీద జరుగుతున్న దాడుల్లో ఎన్నో రకాలుగా పాలు పంచుకుంటున్న తీవ్రవాదులు ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో మనకి తెలిసిన విషయమే. 2013లో ఉన్న గవర్నమెంట్ కనీసం సర్బ్జీత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు అతని కోసం ప్రయత్నించి ఉంటే అసలు ఏం చెయ్యని తప్పుకి 22 సంవత్సరాల పాటు శిక్షని అనుభవిస్తూ అతను ఉండేవాడు కాదు. మరి ఇప్పుడు 12 ఏళ్లుగా మన భారతదేశంలో అక్రమంగా ఉండిపోతూ మన భారతదేశానికి సంబంధించిన వ్యవహారాలని, సీక్రెట్స్ అన్నింటినీ ఈ పాకిస్తాన్కి అప్పజెప్తున్న వీడిని ఏం చేయాలి? ఇలాగే మన భారతదేశంలో అక్రమంగా ఉండిపోతున్న ఈ వెధవల్ని ఏం చేయాలి? మీరే చెప్పండి.